ఎప్పుడైతే ఇక అర్జునుడు కూడా ఈ పాండవ సేన వైపు చేరాడో మొత్తం ఈక్వల్ పవర్స్ అయిపోయినాయి. ఇటువైపు ఎంతమంది ఉన్నారో అటువైపు అంతే మంది ఉన్నారు. ఇంతమంది ఒకే దగ్గర చేరితే ఇక మిగిలేదేముంది, ద్వంద్వ యుద్ధాలే కదా. కాబట్టి ఈ ద్వంద్వ యుద్ధం ఇప్పుడు ఎవరెవరికి జరుగుతుంది అంటే భీష్ముడికి, అర్జునుడికి, అవంతిరాజుకి, కాశీరాజుకి, జయద్రథుడికి, భీముడికి, శల్యుడికి, యుధిష్ఠిరుడికి, యుధిష్ఠిరుడు కొడుకులతో, వికర్ణుడికి, సహదేవుడికి, చిత్రసేనుడికి, శిఖండికి, దుర్యోధనుడికి, విరాటరాజుకి, చిత్రకేతుకి, ద్రుపదరాజుకి. ఇప్పుడు దుర్యోధనుడు విరాటరాజు వైపు యుద్ధం చేస్తున్నాడు కాబట్టి శకుని కూడా దుర్యోధనుడికి హెల్ప్ చేయడానికి అక్కడికి వెళ్ళాడు. అంటే శకుని, దుర్యోధనుడు కలిసి విరాటరాజు వైపు యుద్ధం చేస్తున్నారు. ఇక కృపాచార్యులు, కృతవర్మ కలిసి ధృష్టద్యుమ్నుడితో యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ఈ ద్వంద్వ యుద్ధం అంతా ఈ దుర్యోధనుడు యొక్క భయంతో ఎప్పుడైతే శిఖండి భీష్ముడు వైపుకు చేరిందో ఇక ఆ భీష్ముడిని కాపాడదామనుకొని యావత్ కౌరవుల్లో ఉన్న ముఖ్యమైన వాళ్ళందరినీ కూడా ఆ దుర్యోధనుడు అటువైపుకి ఎప్పుడైతే మోహరించాడో ఇక ద్వంద్వ యుద్ధాలు మొదలయ్యాయి. శల్యుడికి, ఈ ధర్మరాజుకి జరుగుతున్న యుద్ధంలో శల్యుడు ఆ ధర్మరాజుని, యుధిష్ఠిరుణ్ణి, ఆ యుధిష్ఠిరుడు కొడుకులను భీకరంగా నిగ్రహించి చాలా బాణాలను ధర్మరాజు వైపు శల్యుడు వేయటం గమనించిన వాడై అభిమన్యుడు ఇప్పుడు ధర్మరాజుకు హెల్ప్ చేయటానికి అభిమన్యుడు తోడయ్యాడు. ఇక ఎప్పుడూ కూడా అర్జునుడితో భీష్ముడు యుద్ధం చేస్తే ఆ యుద్ధం ఒక టెస్ట్ మ్యాచ్ లాగా చాలాసేపు కొనసాగుతుంది. ఇవాళ భీష్ముడు మాత్రం ఒకటి అనుకున్నాడు, ఏంటంటే అర్జునుడితో యుద్ధం చేసి టైం వేస్ట్ చేయకూడదు, ఎలాగైనా భీముడిని నిగ్రహించాలి, భీముడిని సంహరించాలి. ఎందుకంటే భీముడిని సంహరించకపోతే చాలా కష్టం. భీముడు కౌరవుల యొక్క తమ్ముళ్లను సంహరిస్తాడు. ప్లస్ దుర్యోధనుడు కూడా అంత బాధపడుతూ తన తాత దగ్గరికి వచ్చి, తాత ఏమిటి దరిద్రం, మనం ఓడిపోతున్నాం అన్నాడు కదా. కాబట్టి వాళ్ళ భీష్ముడు మెయిన్ ఫోకస్ 5వ రోజు యుద్ధంలో అర్జునుడు కాదు, ఇది కేవలం భీముడిని నిగ్రహించాలని మళ్ళీ అర్జునుడితో యుద్ధం చేస్తున్నట్టుగా చేస్తూ అర్జునుడిని వదిలేసి ఏ భీముడైతే జయద్రథుడితో యుద్ధం చేస్తున్నాడో ఆ జయద్రథుడు పక్కన చేరిప్పుడు భీష్ముడు, జయద్రథుడు కలిసి భీమసేనుడి మీద యుద్ధం చేయటం మొదలుపెట్టారు. అలా జయద్రథుడు, భీష్ముడు కలిసి దీర్ఘకాలంగా భీమసేనుడిని రథం మీదే పెట్టి యుద్ధం చేస్తూ మధ్యలో భీష్ముడు తన యొక్క పరాక్రమాన్ని చూపించడానికై ఒక గొప్ప బాణాన్ని భీముడు వైపుకు వేసి ఆ భీముడు యొక్క ధనస్సు విరిగిపోయేలా చేశాడు.